హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాననమాట. అమ్మో! ఈ కర్రీ నేను ఫ్రైయే తింటాను, కర్రీ రూపంలో తినను అన్న వాళ్ళకి కర్రీ చేసి పెట్టండి. టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. అలాగే ఇది చికెను, మటను గ్రేవీ కర్రీని గుర్తు చేస్తుందనమాట అండి. అంత బావుంటుందనమాట. నేను చేసే పద్ధతిలో చేస్తే ఈ కర్రీ ఎవ్వరైనా తినాల్సిందే అనమాట. అంత బావుంటుందండి. ఇప్పుడు అరటికాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలన్నది ఇప్పుడు చూపిస్తున్నానండి. ముందుగా అరటికాయలు తీసుకొని పై తొక్కంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్‌లో వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్‌లో వేసుకోవాలనమాట. నలుపుతనం అనేది రాదనమాట అండి. ఇప్పుడు నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేశాననమాట. గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్‌లా చేసుకోవాలనమాట. ఉల్లిపాయ పేస్ట్ ఉండాలండి ఈ కర్రీకి. అప్పుడు ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది ఉంటుందనమాట. అలాగే ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకున్నాక ఒక 5, 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసాననమాట. అలాగే మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, లవంగ, యాలక చెక్క, అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. కూరకి ఇలా మసాలా చేసుకుంటే బావుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అలాగే ఉల్లిపాయ ముద్ద కూడా వేసాననమాట. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద కూడా వేసానండి. ఉల్లిపాయ ముద్ద వేగుతుండగానే మసాలా కూడా వేగితే బావుంటుందనమాట. అలాగే మసాలా ముద్ద కూడా పెట్టుకున్నాం కదండీ గ్రైండ్ చేసుకొని, ఆ మసాలా పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలనమాట. ఈ 2 బాగా వేగాలండి. అలాగే ఇప్పుడు నేను 1 స్పూను పసుపు యాడ్ చేశాననమాట. సాల్ట్ కూడా వేశానండి. మీరు చూసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేపుకోవాలనమాట అండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు మసాలా ఎంత బాగా వేగితే అంత బావుంటుందనమాట. ఇప్పుడు ఇలా వేగిపోయింది కదండీ! ఇప్పుడు ఇందులో కారం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకొని కారం ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను వాటర్ అనేది ఏసుకున్నానండి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాననమాట. వేసుకొని మూత పెట్టుకుంటూ ఉడకనివ్వాలనమాట. చూడండి ఇలా ఉడుకుతుంది కదా! ఇలా ఉడకాలనమాట. చికెను, మటను గ్రేవీలాగా రావాలండి దగ్గరికి. అప్పుడు ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఇది రైస్‌కి, రోటీకి కూడా మంచిగా ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. అందరూ కూడా ఇష్టపడతారనమాట అండి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మసాలా నేను చెప్పినట్టు వేస్తే ఈ కర్రీకి అంత బావుంటుందనమాట. ఫ్రై కన్నా ఈ గ్రేవీ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. చూసారా వాటర్ అంతా అయిపోయింది కదండీ! ఆయిల్ అనేది బయటకొస్తుంది కదా! అలాంటప్పుడు మనం చూసుకొని కర్రీ అనేది స్టవ్ కట్టేసుకోవాలనమాట. మరి వాటర్ అనేది ఉంటే బాగోదండి కర్రీకి. ఇలా గ్రేవీ అనేది దగ్గరగా అయిపోతేనే బావుంటుందనమాట. అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది అరటికాయ కర్రీకి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేస్తారనుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇది రైస్‌కి, రోటీకి కూడా మంచి కాంబినేషన్ అనమాట. అరటికాయ ఎవరైతే తినరో వాళ్ళందరూ కూడా ఇలా ఇష్టపడతారండి. ఒక్కసారి చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే మట్టుకు చాలా బావుంటుంది. అరటికాయ కర్రీ అనేది ఎలా చేసినా సరే తెల్లగా కనబడుతూ ఉంటుందండి. అలా కాకుండా కొద్దిగా పసుపు, కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకుంటే టేస్టు బావుంటుందండి. కలరు బావుంటుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరందరూ కూడా డెఫినెట్‌గా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటము, షేర్ చేయటము, కామెంట్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటము మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.